రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి సంక్షేమంపై చర్చకు వచ్చేందుకు తెలుగుదేశం జనసేన నేతలు ముందుకు వస్తే తాను సిద్ధమని ఎందుకు ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రసాద్ ఛాలెంజ్ చేశారు. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సభవరం మండలంలో మొగల్పురంలో 20.80 లక్షలతో నిర్మించిన వెల్నెస్ సెంటర్, సభవరం సచివాలయం 2 పరిధిలో 23.94 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆదిప్రసాద్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మొగల్పురంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెట్టేందుకు అమలు చేయాలని హామీలు చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాకుండా దమ్ముంటే తాను ఛాలెంజ్ చేస్తున్నానని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి, టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ఆయన ప్రశ్నించారు. అంతేందుకు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో చూసుకుంటే తెలుగుదేశం పరిపాలనలో పేదలకు కనీసం 9 ఏళ్లు ఇవ్వలేని పరిస్థితి దాపురించి ఉందని, తాను ఎమ్మెల్యేగా గెలిచాక 97 మందికి గృహాలు ఇచ్చానని పేర్కొన్నారు. ఈ రోజు ఒక్కరోజే గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించిన ముఖ్యమంత్రి ప్రజలను ఆరోగ్యంగా చేసేందుకు ప్రతి సచివాలయం పరిధిలో వెల్నెస్ సెంటర్ నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారని, ఇక్కడ నిరుపేదలకు అవసరమైన అన్ని పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు పెద్ద శస్త్రచికిత్సలు అవసరమైన రోగులకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అమలు చేస్తున్నారని, ఈ ద్వారా కేంద్రంలో వైద్య సిబ్బంది రిఫర్ చేస్తారని గుర్తు చేశారు. చూడండి నాయుడు గారు చూడండి సార్, మీరు ఒకసారి పక్కన